ప్రైజ్ ద లార్డ్. బుధవారము ఏప్రిల్ 24, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కీర్తనలు 103వ అధ్యాయము 14వ వచనము. మంటి వలె మా వారాంత సేవ కూడికలో నేను మంటినని అనిపిస్తుంది అని రవి చెప్పాడు. అతడు తన వృద్ధాప్యం గూర్చి, అనారోగ్యం గూర్చి ఇలా చెప్తున్నారని నేను గ్రహించాను. 60 ఏళ్లు పైబడ్డ రవి అతని భార్య 2020 సంవత్సరంలో అనేక సార్లు వైద్యులను సంప్రదించటం, శస్త్రచికిత్సలు, గృహ సంరక్షణ, ఇంటిని బాగు చేయడం వంటి వాటితో గడిపారు. వారు జీవితపు ప్రాముఖ్యపు వయస్సుకు అటువైపు ఉండటమే కాక వృద్ధాప్య సంకేతాలను అనుభవిస్తున్నారు. మనం జీవిత లోపాలను, అసంపూర్ణతను, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతలను గుర్తించడానికి మనం చాలా కాలం జీవించనవసరం లేదు. దేవుడు తన కుమారుడైన యేసు రూపంలో ఈ పాడైన లోకంలో అడుగుపెట్టి లోపాలను, బాధలను అనుభవిస్తున్న మానవాళి కొరకు శ్రద్ధ వహిస్తున్నాడు. అంత మాత్రమే కాక మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు అని దావీదు వ్రాస్తున్నాడు. మంటి అనే పదము మనలను ఆది కాండంనకు తీసుకుని వెళ్తుంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ రోజుల్లో మీకు కూడా మంటి వలె అనిపిస్తుందా? అలాగైతే మానవ జీవితమునకు స్వాగతం. మనము ఎంత బలహీనులముగా అనిపించినా దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేసుకోగలం. మన కృపగల దేవుడు మనలను ఎరుగును, జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన కుమారుని మన క్షమాపణ కొరకు పంపుట ద్వారా ఆయన తన ప్రేమను మంటివారమైన మీ మీద, నా మీద వెల్లడిపరుచుచున్నాడు. ఈ జీవితం ఎటువంటి పోరాటాలను తెచ్చినా మనము ఆయనను విశ్వసించగలము. మీ బలహీనతల యందు దేవుని హస్తమును ఎలా చూశారు? ప్రార్థన. తండ్రి, అనేక సార్లు నేను మంటిని అని నా పరిమితులు అనుభవించిన నీలో విశ్వాసం, నమ్మకం కలిగి ఉండుటకు నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.